దేశం యొక్క చాలా ముఖ్యమైన సమస్య గురించి మనం ప్రార్థన చేసి ఉన్నాం. మనం చాలా ప్రార్థన చేయాలి. మంచి దేశం నిమిత్తం పోరాడి ప్రార్థన చేయాలి. కారణం ఈ దేశం, భారతదేశం దేవుని యొక్క అంత్య దినముల యొక్క ఉజ్జీవ ప్రణాళిక నిమిత్తం వీరుపరచబడిన ఒక దేశం. కాబట్టి ఈ దేశాన్ని గురిపెట్టి, దేశం యొక్క ప్రజల మీద గురిపెట్టి అనేక సమస్యలు, ఆచార వ్యవహారాల్లో తప్పుగా నడిపించబడం దేశంలో తీసుకుని రాబడతాయి. కాబట్టి దీన్ని మనం మనసులో పెట్టుకుని అధికంగా ప్రార్థన చేయాలి. అంత్య దినాలని వస్తే ప్రార్థన చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి, చాలా కార్యాలు కూడా ఉన్నాయి. మనం ఇటువంటి ఒక సమాచారాన్ని ఇవ్వడం మూలంగా, అది భయపడ్డానికి కాదు, ఎవరో ఒకరు ఈ విధంగా చెప్పారు, ఈ కార్యక్రమాలు చూసేటప్పుడు మాకు భయం కలుగుతుందని. భయపడాల్సిన విషయానికి ఖచ్చితంగా భయపడే తీరాలి. సమాజంలో జరుగుతున్న యొక్క సమస్యలను వాటికి వెన్నపూసి మాట్లాడడం మన పరిచర్య యొక్క పద్ధతి కాదు. ఏది ఉందో దాన్ని ముఖాముఖిగా తెలియచేయాలి. దేవుని యొక్క సేవకులు, దీర్ఘదర్శులు ఏది ఉందో దాన్ని అలానే మాట్లాడారు. దీన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సరే, ఈరోజు మనమందరం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఈరోజు మనం చూడబోయేది ఏంటి అని అడిగితే, దేవుని యొక్క కోపాగ్ని. దీని గురించి నేను ఆల్రెడీ దేవుని కోపం రగులుకునే సమయం అనే పేరు మీద ఒక సందేశాన్ని మాట్లాడి ఉన్నాను. అది దేశంలో జరిగే భయంకరముల నిమిత్తం, దేవుని యొక్క కోపం రగులుకునే దాని నిమిత్తమైన ఒక కార్యక్రమం. ఈరోజు మనం చూడబోయేది దేవుని యొక్క పిల్లల మీద దేవుని యొక్క కోపం రగులుకునే కార్యములు. ఏ సమయాల్లో దేవుడి యొక్క పిల్లల మీద దేవుని యొక్క కోపం వస్తూ ఉంది అనే దాని గురించి, దేవుడు మన మీద కోపపడకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు ఒక విశేషమైన కార్యక్రమం. అనేక మంది ఈ విధంగా అనుకుంటారు, మనం దేవునిలోనికి వచ్చి ఉన్నాం, దేవుని యొక్క నామంలో రక్షణ పొందుకుని ఉన్నాం, దేవుని యొక్క రక్తం మూలంగా కడుగబడి ఉన్నాం, ఇక మనం ఏం తప్పు చేసినా దేవుడు గమనించరు, మనల్ని అలా వదిలివేస్తారు అని మనం అనుకుంటున్నాం. ఇది ఒక అబద్ధం, మాయైన ఒక ఆలోచన. కొంతమంది ప్రసంగాన్ని కూడా నేను విని ఉన్నాను, మీరు చాలా కట్టుబాటుల్లో ఉండాలి, పరిశుద్ధతలో ఉండాల్సిన అవసరం లేదు, మీరు యేసును అంగీకరించి ఉన్నారు కదా, యేసును తెలుసుకుని ఉన్నారు కదా, అది చాలు, యేసు అనే నామాన్ని మీరు తెలుసుకుని ఉంటేనే మీకు రక్షణ వచ్చేస్తుంది అని చెప్తూ మాట్లాడే నవీన ఉపదేశంలో వచ్చి ఉన్నాయి. అది నేనే విని ఉన్నాను. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అన్యాయమైన కార్యములను, పరిశుద్ధత లేని కార్యములను ప్రజలు చేస్తేనే మాత్రమే కాదు, దేవుడి యొక్క పిల్లల కార్యాన్ని చేసినను దేవుడు దాన్ని దండిస్తారు, ఖండిస్తారు, తన యొక్క కోపాగ్నిని కుమ్మరిస్తారు అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది చెప్తారు, యేసు అనే పేరుని తెలుసుకున్నాం, మనం రక్షణ పొందుకున్నాం, దేవుని యొక్క ఆత్మను పొందుకుని ఉన్నాం, ఇక ఇతరులకు ఉండే విధమైన న్యాయ తీర్పు దండన మనకి లేదు, మనం ఏం పాపం చేసినా దేవుడు మనల్ని మన్నిస్తారు అనే ఒక కార్యాన్ని చెప్తున్నారు. అది తప్పు. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యం మనకు ఒక హెచ్చరిక మాటను చెప్తూ ఉంది. దేవుని యొక్క బిడ్డలుగా ఉంటే మనమే ఒక్కొక్క విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క పిల్లలు అని దేవుడు వారి మీద కోప్పడ్రు. ఏ పాపం చేసినను దేవుడు దాన్ని అంగీకరిస్తారు, మన్నించేస్తారు, ఆయన గమనించరు, పట్టించుకోరు అని అనుకోకూడదు. ఇతరుల కంటే దేవుని తెలుసుకున్న దేవుని ప్రజలే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని మీరు చదివి చూస్తే అందులో ఒక కార్యాన్ని చెప్తూ ఉన్నారు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. రెండవది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధులైన వారి గతి ఏమవునో. అక్కడ ఆయన చెప్తున్నది, దేవుని బిడ్డలుగా ఉన్న మనం మీదనే మొదటగా దేవుని తీర్పు అనేది బయలుపరచబడితే, అలాగైతే దేవుని ఎరుగని వారికి ఎంత పెద్ద దండన వేచి ఉంది అని చెప్తున్నారు. దీన్ని మనం ఇంకా జాగ్రత్తగా గమనించి చూస్తే, ఆ సాధారణమైన ప్రజల మీద, దేవుని తెలియని వారికి, దేవుని సువార్తకు అవిధులైన వారి మీద న్యాయ తీర్పు యొక్క దండన రావడానికి ముందుగా మొదటిగా
దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభమవుతుంది. దేవుని యొక్క ఇల్లు అని చెప్పగానే మీకు తెలుస్తుంది. అందులో సేవకులుంటారు, నడిపించేవారు కూడా ఉంటారు, దీర్ఘదర్శులు ఉంటారు, కాపరులు ఉంటారు, సువార్థికులు ఉంటారు, వీరందరిని వెంబడించే దేవుని పిల్లలు ఉంటారు. ఇవన్నీ కలిపిన ఒక కుటుంబానికి పేరే దేవుని యొక్క ఇల్లు. మీరు కావాలంటే ఒక్కొక్క బ్రాండ్ మీద, ఒక్కొక్క పేరు మీద సంఘాన్ని నడిపించవచ్చు, పరిచయం నడిపించవచ్చు. కానీ దేవుని అంగీకరించిన ప్రజలు అందరూ తన ఇంటి వారని దేవుడు చెప్తూ ఉన్నారు. ఒక న్యాయ తీర్పు వచ్చేటప్పుడు, ఒక కోపాగ్ని వచ్చేటప్పుడు ముందుగా దేవుని పిల్లల మీదకి అది వస్తూ ఉంది. దేవుడి యొక్క పరిచర్య చేస్తూ అవిధేయతగా ఉన్నవారు దేవుని యొక్క కృపను వేరే విధంగా అర్థం చేసుకుని ఘోరమైన పాపాలు చేసేవారు. మొదటి దండన ఆరంభించే స్థలమే అక్కడ ఆరంభమవుతుంది అని వాక్యం చెప్తుంది. మీరు చదివి చూడండి. యెరూషలేం మీద దేవుని యొక్క కోపాగ్ని రగులుకుంది. యెరూషలేం అనేది దేవుని యొక్క నగరము అని, అందులో ఉంటున్న ప్రజలు దేవుని యొక్క ప్రజలు లేకపోతే ఇశ్రాయేలు అని పిలువబడ్డారు. ఆ ఇశ్రాయేల్ ప్రజలను చూసి దేవుడు చెప్పింది ఏంటంటే, వీరు నా ప్రజలు, వారు నన్ను స్తుతిస్తూ వస్తారని చెప్పారు. ఈ యెరూషలేం పట్టణం దేవుని ఎరిగిన వారు ఉన్న ఒక పట్టణం. దేవుని యొక్క దేవాలయం అనేది అక్కడే ఉంది. ఈ యెరూషలేంలో ఉన్నవారు దేవునికి విరోధమైన పాపములు చేసినప్పుడు వారు దేవుని యొక్క ప్రజలుగా ఉండినను దేవుడు తన యొక్క సంహార దూతలను వారి మీదకి పంపించిన యొక్క విషయము హెజ్కేల్ దీర్ఘదర్శన గ్రంథం 9వ అధ్యాయం 5, 6, 7 వాక్యాల్లో మనము చదవగలము. దేవుడు అక్కడ చెప్తున్న, యెరూషలేంలో జరుగుతున్న హేయ కృత్యములు చూసావా? యెరూషలేంలో జరుగుతున్న అక్రమాలు చూసావా? ఆలయాన్ని పెట్టుకుని, పరిచర్యను పెట్టుకుని, ఆ ప్రజల్ని పెట్టుకుని ప్రజల్ని మోసం చేయడం చూసావా? ఆ పట్టణం యొక్క ప్రజలు దేవుని మరిచి వారి మనస్సుకి నచ్చినట్లుగా జీవించడం చూసావా? అక్కడున్న యాజకులను, అక్కడున్న లేవీయులు దేవుడికి ద్రోహం చేయడం చూసావా? దీన్ని బట్టి నేను ఈ పట్టణం మీద సంహార దూతలను పంపిస్తాను అని చెప్పే సందేశమే హెజ్కేల్ గ్రంథం 9వ అధ్యాయంలో ఉంది. అందులో 5 నుండి వాక్యాలు చదివి చూడాలి. తరువాత నేను వినుచుండగా, హెజ్కేల్ వింటూ ఉంటుండగా, వారికిలాగు, వారు అంటే సంహార దూతలు, నాశనం చేసే దేవదూతలు నిలబడి ఉన్నారు. మీరు పట్టణంలో వాని వెంట పోయి హతము చేయుడి. ఆ నగరంలోనికి వెళ్ళి చేతిలోన్న ఖడ్గముతో హతము చేయండి. ఏ నగరంలో? దేవుని యొక్క నగరంలో. దేవుని యొక్క నగరం అని చెప్పబడిన యెరూషలేములో, దేవుని యొక్క ప్రజలకు మధ్యలో, వీరు నా ప్రజలని దేవుని చేత చెప్పబడిన ప్రజల మధ్యలో మీరు వెళ్ళి హతము చేయడం చెప్తున్నారు. మీరు కటాక్షమైనను కనికరమైనను లేకుండా పెద్దవారిని, అయ్యో వయసు అయిపోయింది వీరిని నడవలేకపోతున్నారే, వీరిని హతం చేయాలని అనుకోకండి. పెద్దలను, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలనను గాని ఆ గుర్తు ఎవరికుండనో వారిని ముట్టకూడదు. ఎవరైతే నిజముగా నన్ను వెంబడించారో వారి మీద ఒక గుర్తు వేసి ఉన్నాను, వారిని మాత్రం వదిలిపెట్టండి. ఈ సంహారంను ఎక్కడ ఆరంభించాలని దేవుడు చెప్తున్నారంటే, నా పరిశుద్ధ స్థలములో ఆరంభించండి. ఎక్కడ ఆరంభించాలట? నా పరిశుద్ధ స్థలములో, నా ఆలయంలో ఆరంభించండి అని నేను వినేటట్టుగా చెప్పి ఉన్నారు. అప్పుడు వారు మందిరం ముందరునున్న పెద్దలను, అక్కడున్న సంఘం యొక్క లేకపోతే దేవాలయం యొక్క పెద్దలుంటారు చూడండి, వారి దగ్గర హతము చేయట మొదలుపెట్టగా, వీరు వారిని చూసి, మీరు ఆయన మందిరంను అపవిత్రపరచుడి, ఆభరణంలో హతమైన వారితో నింపుడి. లోపల ఏ స్థలాలను అయితే అక్కడ వెళ్ళి నరుకు, ఆవరణం అంతా చనిపోయిన వారి శవాలతో నింపబడాలి. నింపి బయలుదేరి వెళ్ళండి అన్నారు. ఇప్పుడు చూడండి, యెరూషలేం అనేది దేవుని యొక్క నగరం, అక్కడున్న పరిశుద్ధ స్థలం అనేది దేవుని యొక్క ఆలయం. అక్కడున్న వారు దేవుడి యొక్క ప్రజలుగా పిలువబడిన వారు. కానీ వారు తప్పు చేసినప్పుడు ముందు జరిగే సంహారం లేకపోతే దేవుని యొక్క న్యాయ తీర్పు వారి మధ్యలోనికి వస్తూ ఉంది. ఒకవేళ మీరు చెప్పొచ్చు, మేమంతా బైబిల్ ఎక్కువగా చదువుతున్నాం, ఇది పాత నిబంధన కాలం, కృపలేని కాలం.
దేవుడు తన దండను నెరవేర్చే కాలం. కానీ ఇప్పుడు మనం జీవించేది కృపాకాలం. ఇప్పుడంతా దేవుడు తన యొక్క బిడ్డలను రక్తం మూలంగా వారిని కాపాడడం వల్ల ఈ విధంగా వారిని దండించరు. ఇది పాత నిబంధన సత్యం అని మీరు అనుకోవచ్చు. కానీ మనం మొదట చదివాం కదా, దేవుని యొక్క తీర్పు అనేది దేవుని యొక్క ఇంటిలో ఆరంభమయ్యే కాలంగా ఉంటుంది అనేది పాత నిబంధన సత్యం కాదు, పేతురు రాసిన నూతన నిబంధన సత్యం. అప్పుడు పాత నిబంధనలు కూడా దేవుని యొక్క బిడ్డలు తప్పు చేస్తే దండనే. కృపాకాలంలో రక్షణ పొందుకున్న ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు తప్పు చేసిన దండనే. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎటువంటి లీనియన్స్ మనకి లేదు. దేవుడు తన యొక్క న్యాయ తీర్పు దండన, ఒకడు కోపాగ్నికి పాత్రుడై ఉంటే దేవుడు తన యొక్క ఖడ్గం తీసే విషయంలో ఆయన ఆలస్యం చేయరని విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సాధారణమైన ప్రజల దగ్గర, దేవుడి తెలియని ప్రజల దగ్గర దేవుడి యొక్క కోపాగ్ని మండించబడే కాలం శీఘ్రంగా వస్తుంది. ఇప్పుడే మీరు చూస్తున్నారు, అనేక స్థలాలలో దేవుని యొక్క కోపాగ్ని విడుదల చేయబడ్డం చూస్తూ ఉన్నాం. కానీ ఇంకొక కాలం ఉంది, అది దేవుని యొక్క కోపాగ్ని ప్రత్యక్షంగా దేశముల మీదకి దిగివచ్చే కాలం. అది ప్రజలు తమ యొక్క మార్గములను పాడు చేసుకుని పాపములో, వ్యభిచారంలో, వేశ్యా సాంగత్యంలో మనసుకు నచ్చినట్టు జీవిస్తూ నోవహు కాలం వలె, లోతు కాలము వలె పాపాన్ని నీళ్ళలా తాగుతూ ఉంటే, ఆ విధంగా జీవించడం వల్ల భూమి అంతటా దేవుని యొక్క కోపాగ్ని కుమ్మరించబడే కాలం ఒకటి నియమించబడి ఉండడం ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో ఇది చెప్పబడుతుంది. అప్పుడు దేవుడు 6వ ముద్రని తెరిచేటప్పుడు భూమి అందంతటా దేవుని యొక్క కోపాగ్ని అది తీవ్రంగా దిగిరావడం వాక్యం మనకి చూపిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15, 16, 17 వాక్యాలు చదివి చూడండి. రాజులను, భూమి మీద సాధారణంగా ఉన్న రాజులు, ఇప్పుడు రాజులైతే లేరు కానీ ఆధిపత్యం చెలాయించేవారు, వీరు రాజుల కన్నా గొప్పవారిగా ఉన్నారు. ఇప్పుడు రాజులను, గనులను, ధనికులను, సహస్రాధిపతులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, వారికి ఏదో దాసుల్లా వాడు చేయి చూపించిన స్థలానికంతా వెళ్ళి వారి ఆజ్ఞలు నెరవేర్చిన దాసులున్నారు చూడండి. వారందరూ, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ బండల సందుల్లోనూ దాగుకొని పర్వతములను, పెద్ద పెద్ద కొండలను, ఆ బండలను చూసి, మీరు మా మీద పడి సింహాసనం మీద కూర్చుని ఉన్న వారి ఉగ్రతకును, గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి. గొర్రెపిల్ల యొక్క ఉగ్రత అనేది సింహం కోపం కంటే గొప్పది. గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి. ఆయన ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు అని అన్నారు. అది సాధారణమైన ప్రజల మీదకి వచ్చేది. ఇది రావడానికి ముందుగా అని వాక్యం చెప్తుంది. న్యాయ తీర్పు వచ్చేటప్పుడు, ఆ గొప్ప భయంకరమైన కోపాగ్ని దండన వచ్చేటప్పుడు, దానికన్నా ముందుగా కొంతకాలం ముందు దేవుడు తన యొక్క న్యాయ తీర్పు దండను తన యొక్క గృహంలో ఆరంభిస్తారు. అప్పుడు మొదట యొక్క దండన అనేది దేవుడి యొక్క గృహంలోనే వస్తుంది. దాని తర్వాతే బహిరంగంగా లోకమంతటిలో ఆ కోపాగ్ని యొక్క కలశం కుమ్మరించబడుతుంది. కోపాగ్ని యొక్క ముద్ర తెరవబడుతుంది. కోపాగ్ని యొక్క సంహారం దేశం మీద విడుదల చేయబడుతూ ఉంది. అప్పుడు అది ఇక రావడానికి ముందుగా ఉన్న కాలమే ఇప్పుడు మనం జీవిస్తూ ఉన్న కాలం. ఈ కాలంలో చాలా శీఘ్రముగా దేవుడు తన యొక్క న్యాయ తీర్పు దండను తన గృహములో ఆరంభించే కాలం వస్తుంది అని మనం భయపడాలి. భయముతో, వణుకుతూ దేవుని యొక్క పరిచర్యను నెరవేర్చాలి. దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. మనం దేవుని యొక్క పిల్లలం. యేసు అనే పేరు చెప్పే కదా మనం డబ్బులు దొంగిలిస్తూ ఉన్నాం, ధనాశను కలిగి ఉన్నాం, పాపం చేస్తున్నాం. వీటన్నిటినీ దేవుడు మన్నిస్తారు, కృపతో దాన్ని మూసివేస్తారు. మీరు యేసు పేరు మాత్రం అంగీకరించి ఆయన పేరును మీరు తెలుసుకుని ఉంటే చాలు, మీకు ఎటువంటి దండన లేదని చెప్పడం అనేది ఒక అబద్ధపు ప్రచారం. దాన్ని మీరు నమ్మకూడదు. ఎందుకంటే దేవుని యొక్క న్యాయ తీర్పు దేవుని యొక్క గృహంలోనే మొదట ఆరంభమవుతుంది. మన దృష్టికి అది గొప్ప చర్చది, మన దృష్టికి అవి గొప్ప పరిచర్యలు, మన కను దృష్టికి వారు చాలా గొప్పవారు. కానీ దేవుడి యొక్క దృష్టిలో
న్యాయం, అన్యాయం, పాపము, పరిశుద్ధం. ఇదే దేవుని యొక్క న్యాయ తీర్పు లెక్కలు. ఆ సంఘం పరిశుద్ధంగా ఉందా? ఆ సేవకుడు పరిశుద్ధుడిగా ఉంటున్నాడా? వాడు న్యాయ తీర్పులోనికి వచ్చే కార్యాలు చేస్తున్నాడా అనేది దేవుడు గమనిస్తూ ఉంటారు. మిగతా విషయాలు మీకు దేవుడు తెలుసా తెలియదా అనేది కాదు. అందులో కూడా మీరు చూస్తే దేవుడు తెలుసుకుని దేవుని యొక్క బిడ్డలుగా ఉంటే మన మీదనే మొదట ఆ దండన, ఆ న్యాయ తీర్పు అనేది వస్తుంది. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, తెలియక చేసినవాడు కొన్ని దెబ్బలు పొందుకుంటాడు, తెలిసి చేసినవాడు అనేక దెబ్బలు పొందుకుంటాడు అని. ఇటువంటి వారు దేవుణ్ణి తెలుసుకుని ఆయన స్తుతించి బైబిల్ చదివి పరిచర్య చేసి తప్పిదములు చేసేవారు దేవుని తెలుసుకునే తప్పిదములు చేయడం వల్ల వీరికి దొరికే దండన చాలా కఠినమైనది. అది క్రూరంగా ఉంటుందనే విషయం మనసులో ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. తరువాత కార్యం చూడండి. దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క కోపాగ్నికి లోబడకుండా ఏమి చేయాలి? మనం దేవుని యొక్క పిల్లలమే. సంఘాన్ని కలిగి ఉన్నాం, లేకపోతే సంఘానికి వెళ్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, లేకపోతే పరిచర్యలో మనం భాగస్థులుగా ఉంటున్నాం. మేము దేవుణ్ణి విశ్వసించే విశ్వాసపు సంతతి. మా మీద దేవుడు ఏ సందర్భాల్లో కోపడుతూ ఉంటారు? దేవుని యొక్క కోపాగ్నికి లోబడకుండా ఉండడానికి మేము ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? దేవునికి కోపం కలిగించే కార్యాలు, అది దేవుని యొక్క పిల్లల దగ్గర ఏ కార్యాలు వస్తాయి అనే విషయాలే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఈ విధంగా దేవుని యొక్క పిల్లలుగా పిలువబడిన వారు, దేవుణ్ణి వెంబడించేవారు, వారు ఏ ఏ తప్పిదమ్ములు చేయడం వలన దేవుని యొక్క కోపం వారి మీద రగులుకుంది అనేది దేవుడు మనకు ఒక దృష్టాంతంగా రాసి ఉన్నారు. దృష్టాంతం అంటే ఒక కార్యాన్ని రాసిపెట్టి దాన్ని చదివితే మనం అలర్ట్ అవ్వాలి, మనం మేల్కోవాలి అనే దాని గురించి జరిగిన ఒక సంఘటనను మనకు ఒక సూచనగా, చూసావా, వాడు పాపం చేశాడు, తప్పిదం చేశాడు, కాబట్టి ఈ విధంగా దండించబడ్డాడని దృష్టాంతములు కొన్ని సూచనలుగా వారిని పెట్టి ఉంటారు. దాన్ని చూడగానే మనం అర్థం చేసుకోవాలి. వాక్యం అంతటిలో అటువంటి సూచనలు చాలా ఉన్నాయి. సొలొమోను మీకు తెలుసు. సొలొమోను ఒక గొప్ప దేవాలయాన్ని కట్టినవాడు. అది ఆ దినాల్లో ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా లెక్కించదగినది. దానికి ఉపయోగించిన రాయి చాలా గొప్పవి, అవి చాలా విలువైనవి. ఇంత గొప్ప కట్టడాన్ని ఎలా కట్టాడని అందరూ ఆశ్చర్యపడి ఆయన జ్ఞానాన్ని, ఆయన కట్టిన దేవాలయాన్ని చూడడానికి లోకంలో అనేక దేశాల్లో ఉండేవారు, వ్యాపారులు, ప్రభుత్వ అధికారులు, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఈ స్థలాన్ని చూడడానికి వస్తూ ఉండేవారు. కానీ దేవుడు వారి దగ్గర ఒక కార్యాన్ని చెప్పారు. నువ్వు కట్టిన ఈ యెరూషలేము దేవాలయం వలన నీ యొక్క కీర్తి, ఘనత లోకం అంతా వ్యాపించింది. కానీ నువ్వు ఇప్పుడు నాకు వ్యతిరేకమైన కార్యాలు చేసి, నాకు ఇష్టం లేని కార్యాలు నువ్వు చేసి, నా కన్నులెదుట నువ్వు హేయమైన పాపమైన కార్యాలు చేస్తే, నువ్వు కట్టిన యెరూషలేము దేవాలయం ఎంత విలువైనదని నేను చూడను, ఎంత ఖర్చు పెట్టావో నేను చూడను, అది ఎంత గొప్పదో దాన్ని కూడా నేను చూడను, దాన్ని మట్టి పాలు చేస్తాను, కూల్చివేస్తానని దేవుడు చెప్పారు. నువ్వు మాత్రం నేను నీకు విధించిన ఆజ్ఞలలో నుండి నన్ను వెంబడించక నువ్వు తొలగిపోతే నీ చేతి ప్రయాసను నేను లయపరుస్తాను. ఇది మాత్రమే కదా, ఈ మట్టి దిబ్బను ఒక దృష్టాంతంగా మార్చివేస్తాను. ఒక దృష్టాంతంగా ఆ మట్టి దిబ్బలాగా అక్కడ అలా ఉంటుంది. నువ్వు కట్టిన కట్టడం కూలిపోయి ఒక రాయి మీద ఇంకొక రాయి లేకుండానట్లు మట్టితో మూసివేయబడి ఉంటుంది. ఆ మార్గంలో వెళ్ళేవారు ఎవరైనా, ఈ ఆలయం గురించి తెలియని తర్వాత సంతతి వారు ఆ మార్గంలో వెళ్ళినట్లయితే వాడు తన యొక్క స్నేహితుని చూసి అడుగుతాడు, ఏంటి నగరం యొక్క ముఖ్యమైన స్థలంలో ఇంత పెద్ద మట్టి దిబ్బ ఉందే, కొండలా కుమ్మరించబడిందే అని అడుగుతాడు. అప్పుడు తన పక్కగా వచ్చిన వాడు తలను విదిలించి వాడి విధంగా చెప్తాడు, ఇది సొలొమోను అనే జ్ఞానము కలిగిన ఒక రాజు వలన కట్టబడింది. వాడు దేవునికి లోబడక తన స్వంత ఇచ్చల మూలంగా నడవడం వల్ల వాడి చేతి ప్రయాసను దేవుడు లయపరిచారు. దాని నిమిత్తమే ఈ యొక్క మట్టి దిబ్బ, దీనిని దేవుడు దృష్టాంతంగా పెట్టి ఉన్నారు అని చెప్తారట. దీనికి పేరే దృష్టాంతం. కొంతమంది జీవితం
వాడి యొక్క జీవితం ఇతరులకు ఒక పాఠంగా మార్చబడుతుంది. మంచివారి జీవితం ఒక పాఠంగా ఉంటుంది, నాశనమైపోయిన వాడి జీవితం కూడా ఒక పాఠంగా ఉంటుంది. ఇస్కరియోతు యూదా యొక్క జీవితం కూడా ఒక పాఠంగా ఉంది. పేతురు యొక్క జీవితం కూడా ఒక పాఠంగా ఉంది. దీనినే మనం దృష్టాంతమని చెప్తూ ఉంటాం. అదే విధంగా దేవుడి యొక్క ప్రజలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలను లేకపోతే దేవుని విడిచిపెట్టి కార్యాలు చేసేటప్పుడు దేవుని యొక్క కోపాగ్ని ఏ విధంగా వారి మీదకి వస్తుంది అని ఒక దృష్టాంతాన్ని దేవుడు బైబిల్లో రాసి ఉంచినట్లుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 10 వాక్యాలు చెప్తూ ఉన్నాయి. వాక్యాన్ని నేను చదువుతాను, మీరు కూడా నెమ్మదిగా చదివి చూడాలి. దాన్ని చదివి చూడండి, అందులో గొప్ప సందేశం మనకుంది. ఏం రాయబడింది? ఈ విధంగా సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. మేఘం అంటే దేవుడు పంపిన మేఘం. అది వారిని కాపాడింది. పగటివేళ మేఘస్తంభంగాను రాత్రిపూట అగ్నిస్తంభముగాను దేవుడు వారిని కాపాడి నడిపించారు అని వాక్యం చెప్తుంది. అప్పుడు వీరు మేఘము క్రింద ఉన్నట్లయితే దేవుడి యొక్క ఆదరణలో, దేవుని యొక్క కాపుదల్లో, దేవుని యొక్క రెక్కల క్రింద వారు తమ యొక్క ప్రయాణంను చేశారు. వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. వారు నీళ్లలోనికి వెళ్ళి వచ్చారు. చూడండి, దాన్నే చెప్తున్నారు. 2 వైపులా నీళ్లు, పైన మేఘంలో కూడా నీళ్లుంటాయనేది మీకు తెలుసు. వీరు 2 వైపులా చీల్చబడిన సముద్రం మధ్యలో నీళ్లలోనికి వెళ్ళి రావడం చెప్తున్నారు. అది వారికి ఇవ్వబడిన బాప్తిస్మం. ఏ విధంగా అయితే దేవుణ్ణి మనం అంగీకరించిన తరువాత మనం దేవునితో చేసిన నిబంధనకు సూచనగా బాప్తిస్మం పొందుకుంటున్నాము, అదే విధంగా పాత నిబంధన కాలంలో మొత్తం ఇశ్రాయేలులందరికీ దేవుడు ఒక జ్ఞానానుసారమైన ఒక బాప్తిస్మం ఇచ్చారు. ఆ బాప్తిస్మంలోనే 2 వైపులా నీళ్లు గోడవలే నిలబడి ఉంటున్నాయి. పైన మేఘం ఉంది, మేఘంలో కూడా నీళ్లున్నాయి. ఆ నీళ్ల మధ్యలో 35 లక్షల కంటే అధికమైన ఇశ్రాయేలు నీళ్ళలోనికి వెళ్ళి బయటకు వస్తున్నారు. దాన్ని బాప్తిస్మానికి సూచనగా చెప్తున్నారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ దేవుని యొక్క పిల్లలే, దేవుని వల్ల వేరుపరిచి పిలువబడ్డారు. వారికి దేవుడు మొదట బాప్తిస్మం ఇస్తూ ఉన్నారు. తర్వాత చూడండి, ఆత్మ సంబంధమైన ఆహారం. ఆకాశం నుండి మన్నా పడుతుంది. ఆ మన్నా అనేది దేవదూతుల యొక్క రొట్టె అని చెప్పబడుతుంది. ఆ రొట్టె దేవుని నోట నుండి వచ్చే మాటయే ఆ రొట్టె. దానినే ఈ విధంగా ఆత్మ సంబంధమైన ఆహారం అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవదూతలు దేవుని నోట నుండి వచ్చే యొక్క మాటల మూలంగా జీవిస్తూ ఉన్నారు. అదే వీరి కని దృష్టికి మన్నాగా కనిపించబడుతుంది. అది ఆత్మ సంబంధమైన ఆహారం. అప్పుడు అందరూ దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడిన వారందరూ దేవుని యొక్క ఉపదేశం మూలంగా, దేవుడి యొక్క మాటల మూలంగా, దేవుని యొక్క ఆజ్ఞల మూలంగా వారు ఆహారం వలె దేవుని యొక్క మాటలను భుజించిరి. ఒకే బాప్తిస్మం, ఒకే విధమైన ఉపదేశము, బోధన. తర్వాత చూడండి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానం చేసిరి. అందరకు ఒకే విధమైన నీళ్లు. ఆ బండను చీల్చి అందులోండే యొక్క నీళ్లను దేవుడు వారికి ఇస్తూ ఉన్నారు. అందరూ ఒకే విధమైన నీళ్లను తాగారు, ఒకే విధమైన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని తిన్నారు. ఈ దినాల్లో మనం అందరమును క్రీస్తు శరీరం అనే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజిస్తూ దేవుని యొక్క రక్తమైన ఆత్మ పానీయంను తీసుకుంటున్నాం. ఇవన్నీ మీరు చూస్తే నూతన నిబంధన కాలంలో, పాత నిబంధన కాలంలో దేవుడి యొక్క బిడ్డలను దేవుడు ఒకే విధంగా నడిపించడం ఒక ఆశీర్వాదమనే ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. వారు తాగిన యొక్క బండలో నీళ్లు, అది ఆత్మ సంబంధమైన ఒక బండ. ఆత్మ సంబంధమైన బండ ఎవరు అని అడిగితే ఆ బండ క్రీస్తే అని చెప్తూ ఉన్నారు. అయితే
వారిలో ఎక్కువ మంది ఈ విధంగా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని తింటూ ఒకే పానీయంను పానము చేసి ఒకే బాప్తిస్మం పొందుకొని దేవుని యొక్క కాపుదల్లో నడిపించబడి అందరూ ఒకే విధంగా ఉండలేదు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వీరందరూ బయట చూస్తే బాప్తిసం తీసుకున్నవారే, ఆత్మ సంబంధమైన ఒకే భోజనం భుజించిన వారే, బండలోని నీళ్లను తాగిన వారే, దేవుని యొక్క వాక్యం మూలంగా దాహం తీర్చుకున్నవారే. కానీ వీరందరి మీద దేవునికి ఇష్టము లేకపోయాను. దేవుడు ఎవరి మీద ప్రేమ కలిగి లేరో, ఎవరైతే దేవుని యొక్క ప్రేమను సంపాదించుకోలేదో వారిని దేవుడు మార్గమధ్యంలో సంహరించారు. వారికి వాగ్దానం చేయబడిన యొక్క స్థలమును చూడండి, కానాను. ఆ స్థలమునికి వెళ్ళి చేరలేదు. పాత నిబంధన కాలంలో చెప్పబడిన కానాన్ అనే స్థలమే నూతన నిబంధనలో పరమ కానాను అని చెప్పబడి పరలోక రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. మనమందరం దాన్ని చూస్తే ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రయాణం చేసే మార్గమధ్యంలో నీళ్ల మూలంగా గుర్తు పొందుకుని బాప్తిసం మూలంగా వేరుపరచబడి ఆత్మ భోజనమైన దేవుడి యొక్క వాక్కులను ఉపదేశములను మనము భుజించి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన బండ అయిన నీళ్లను ఆ ఆత్మ మూలంగా దాహం తీర్చుకొని మనం నడిపించబడినను. మనం దేవునికి ఇష్టపూర్వకంగా నడుచుకోలేదు అంటే, దేవుని యొక్క ఇష్టాన్ని మనం సంపాదించుకోలేదంటే, మన ముందుంచబడిన పరమ కానానులోకి ప్రవేశించడానికి ముందుగా నాశనం చేయబడతారు అని వాక్యం చెప్తూ ఉంది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు నాశనమవడానికి గల కారణం, దేవుని యొక్క కోపం వారి మీద రావడానికి గల కారణం, వారు ఇంతమటి కాపుదల్లో ఇంతగా పిలువబడి ఇన్ని ఆశీర్వాదాలు మోస్తూ కూడా వారు నాశనం చేయబడడానికి దేవుడి యొక్క కోపం వారి మీద రగులుకోవడానికి గల కారణం, వారు ఇచ్చను కలిగిన వారుగా ఉన్నారు. ఇది మనకు ఒక దృష్టాంతంగా పెట్టబడి ఉంది, ఒక మాదిరిగా పెట్టబడి ఉంది. దాన్ని చూసి చదివి మనం మారుమనసు పొందుకోవాలి. వారు ఇచ్చించిన ప్రకారం నాశనం చేయబడ్డం వల్ల మనం కూడా ఇచ్చించకుండా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. తర్వాత ఆయన చెప్తున్నది 7వ వాక్యం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మీరు ఆ విధంగా ఉండకుడి. ఈ సంఘటనలో సగంలో నాశనమైపోయి దేవుని యొక్క కోపాగ్ని దేవుడి యొక్క ప్రజల మీదకి రావడానికి గల కారణాలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. వారు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి, ఈ విధంగా సమయాన్ని వ్యర్థపరిచారు అని వ్రాయబడినట్లు వారిలో కొందరు విగ్రహారాధికులుగా కూడా మారిపోయారు. కాబట్టి మనం అటువంటి కార్యాల్లో పాల్గొనే వరంగా ఉండకూడదు. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, వారు ఆటపాటలకు సమయాన్ని వెచ్చించారు. కూర్చోవడము అంటే భోజనానికి కూర్చోవడం, తాగడానికి కూర్చోవడం, అనవసరమైన మాటలు ఆటలాడడం, ఇవన్నీ ఆటపాటలు. ఈ ఆటలకు వారు సమయాన్ని వెచ్చించి వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఆయన ఆ పాత నిబంధన కాలంలో జరిగిన దేవుని యొక్క ప్రజలను నూతన నిబంధన కాలంలో పరమ కానాన్ని ఎదురు చూస్తూ నడుస్తున్న మిమ్మల్ని నన్నును సరిపోలుస్తూ చెప్తున్నారు. వారు కూడా దేవుని యొక్క పిల్లలే, బాప్తిస్మం తీసుకున్న వారే, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించిన వారే, ఆత్మని బండలోని నీళ్లను త్రాగిన వారే. కానీ వారు మార్గమధ్యలో నాశనమైపోయారు. దేవుడి యొక్క కోపాగ్ని వారి మధ్యలో, ఆ మంద మధ్యలోకి దిగి వచ్చింది. మీరు దాన్ని చూసి, అదొక దృష్టాంతంగా పెట్టబడిన దాన్ని చూసి దాన్ని మీతో సరిపోల్చి చూడండి. వారు ఏ స్థలాల్లో తప్పిదం చేశారు, ఏ స్థలాల్లో ఈ యొక్క ఉగ్రతకి కారణంగా ఆ క్రియలకు అవకాశం ఇచ్చారు చూసి జాగ్రత్తగా నడుచుకొని అంటున్నారు. అది చెప్పడం మాత్రమే కాదు, ఎక్కడెక్కడ తప్పు చేశారని కూడా చెప్తున్నారు. ఒకటి, దేవుని యొక్క ప్రేమను వారు సంపాదించుకోలేదు. రెండోది చూడండి, విగ్రహారాధన. తరువాత కార్యం 8వ వాక్యంలో చెప్పబడుతుంది, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి.
మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో 23,000 మంది వారు చేసిన పాపమును బట్టి, వ్యభిచారమును బట్టి కూల్చివేయబడ్డారు. మీకు తెలుసు, వారు వచ్చే మార్గంలో బాలాకు యొక్క దేశం వస్తూ ఉంది. ఆ బాలాక్ ఏం చేస్తున్నాడంటే, మన దేశం మీదుగా ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినట్లయితే మన దేశాన్ని చిన్న భిన్నం చేస్తారు. ఎలాగైనా వీరిని జయించాలి. మన దగ్గర సైన్యం లేదు, ప్రజలు లేరు. కానీ మనం ఏం చేయొచ్చు? వీరిని శపించినట్లయితే వారి యొక్క బలం అనేది బలహీనమవుతుంది. దానికి ఏం చేద్దామని ఆలోచన చేసి, వాడికి తెలిసిన ఒక దీర్ఘదర్శి ఉండేవాడు. వాడికి పేరు బిలాము. ఆ బిలామును పిలుచుకుని వచ్చి, నువ్వు ఈ కొండ మీద నిలబడి వాడిని శపించంటున్నాడు. ఆయన కూడా డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని గాడిద మీద ఎక్కువచ్చి ఆ కొండ మీద నుండి ఆ యొక్క ప్రజల్ని చూసి శపించడానికి చెయ్యెత్తి శపించడం మొదలు పెడితే, తనకు తెలియకుండానే ఆశీర్వాద మాటలు వస్తున్నాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారంటున్నాడు. మళ్ళీ ప్రయత్నం చేయమని చెప్తే మళ్ళీ అలానే వస్తుంది. ఇలా అనేక సార్లు చేసి శపించలేకపోతున్నారు. తర్వాత వీడు కనిపెట్టింది ఏంటంటే, వీరు దేవుడి వలన ఆశీర్వదించబడిన వారు, వారిని నేను శపించలేను. నీకు ఎంత డబ్బులు ఇచ్చి అంత దూరం తీసుకుని వస్తే నేను అస్సలు ఇది చెయ్యనంటున్నాడు. దేవుడు ఆశీర్వదించిన ప్రజలు నేను శపించలేను, అది సాధ్యం కాదు. అప్పుడు ఏం చేయాలి, దీనికి మార్గం ఏంటని అడుగుతున్నాడు. అప్పుడు బిలాము వారికి ఒక ఆలోచన చెప్తున్నాడు. మీ ఊరిలో ఈ విగ్రహాల పండుగ వస్తుంది చూడండి. ఆ ఉత్సవం వచ్చేటప్పుడు ఒకే ఆటలు, పాటలు, మద్యపానం, తప్పైన కార్యాలు, వ్యభిచారం ఉంటాయి. మీరేం చేయాలంటే, వారిప్పుడు మీ దేశం బయట పాలెం దిగి అక్కడ ఉంటూ ఉన్నారు. వారిని మీ ఊర్లో జరిగే పండుగకు పిలవండి. ఒకవేళ అది పండుగ కాలం కాకపోయినా ఇన్స్టెంట్గా ఒక పండుగని ఏర్పాటు చేయండి. అందులో బాగా నాట్యమాడనియండి, మద్యపానం సేవించనండి, తిరగనివ్వండి. మీ స్త్రీలను వారికి అలవాటు చేయించండి. అలా చేసి వారు అన్యులతో వ్యభిచరిస్తే వారి యొక్క బలం పోతుంది. ఆటోమేటిక్గా వారు శపించబడిన వారు అవుతారు అని ఒక ఆలోచన చెప్పి, దీనికి సపరేట్గా కూలి తీసుకుని వెళ్ళిపోతున్నాడు బిలాము. ఇదే బిలాము యొక్క ఆలోచన. అదేవిధంగా యొక్క విగ్రహ ఆరాధనకు వారిని పిలిచినప్పుడు అనేక మంది ఇశ్రాయేలు వెళ్ళి అక్కడ పాల్గొంటూ ఉన్నారు. వారి మధ్యలోకి ఈ యొక్క స్త్రీలు వెళ్ళి వారిని పాపం చేసే విధంగా ప్రేరేపించడం వల్ల దేవుడి యొక్క కోపాగ్ని వారి మీద రగులుకుంది. వారిలో 23,000 మంది ఒకే రోజు మరణించారు. అందుకే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, వ్యభిచారం దేవునికి కోపాన్ని కలిగించేది. కాబట్టి మనము కూడా వ్యభిచరింపక ఉండుదుముగాక. దాని తర్వాత చెప్తున్నది, వారిలో కొంతమంది క్రీస్తును శోధించి చూసి, టెస్ట్, వారు దేవుడైతే మాకు నీళ్ళు ఇవ్వమని చెప్పండి, ఆయన దేవుడైతే మాకు పూరులను రప్పించమనండి. రిక్వెస్ట్ చేసి అడగడం వేరు, శోధించి అడగడం వేరు. వారు అరణ్యంలో వారు ప్రభువుని శోధించి సర్పముల వలన నశించిరి. మీకు తెలుసు, లివియోథాన్ అనే ఒక వెండి పాముని చేస్తూ ఉన్నారు. దానికి ముందు చూసినట్లయితే ఆ యొక్క సర్పములు, ఈ పాములు వచ్చి ఆ యొక్క గుంపు మధ్యలో అనేక మందిని కాటేసి చంపివేస్తున్నాయి. సర్పముల వలన నశించిరి. అదేవిధంగా మనము కూడా క్రీస్తుని శోధింపక యుందుము అని అంటున్నారు. తర్వాత చెప్తున్నారు 10వ వాక్యంలో, వారిలో కొందరు, దేవుని యొక్క ప్రజలుగా పిలువబడిన కొందరు సనుగుకొని సంహారకుని చేత నశించిరి. సనుగుకున్నారు. ప్రతిదినం ఉదయాన్నే లేవగానే ప్రయాణమట. మన్నాను చూస్తే సనుక్కోవడం. ప్రతిదినం మన్నానేనా, మాకు మటన్ చికెన్ లేదా అని వారు సనుగుకొని, నీళ్ళు తాగితే ఎప్పుడు చూసినా మేము నీళ్ళని ఇలా పాట పాడుతూనే ఉండాలా అని చెప్పి, దేన్ని ముట్టినా ఎండ చూడండి ఎంత దహిస్తుంది, దీని మధ్యలో మేము మా పిల్లల్ని నడవాలా అని వారు సనుగుకొని, ఆ సనుక్కోవడం మూలంగా వారు నాశనం చేయబడుతున్నారు. అదేవిధంగా మీరును సనుగుకొనకుడి. ఇవన్నీ 11వ వాక్యంలో చెప్తున్నారు. ఈ సంగతులు దృష్టాంతములుగా మీరు అర్థం చేసుకోవడానికి ఒక ఆనవాలుగా వారికి సంభవించింది. యుగాంతమందున్న మనకు, మీకును నాకును, మనకు బుద్ధి కలుగుటకై ఇది వ్రాయబడెను.
చూసారా, మనకి హెచ్చరిక ఇవ్వడానికే మనం దేవుడి యొక్క ప్రజలము కానుకిస్తున్నాం, దేవుడి యొక్క ప్రజలము ట్రాక్స్ ఇస్తున్నాం, దేవుని యొక్క ప్రజలం సంఘానికి వెళ్తున్నాం అని గాల్లో తేలిపోకండి. న్యాయ తీర్పు దండన అనేది పాపం చేసేవాడు ఎక్కడ ఉన్నా, బయట ఉన్నా సరే, బార్లో ఉన్నా సరే, చర్చలో ఉన్నా సరే, దండన అనేది దండనని అర్థం చేసుకోవడానికి ఈ హెచ్చరిక. ఇది పాత నిబంధనలో జరిగినదే, కానీ అంత్యదినములకు హెచ్చరిక అని అక్కడ పౌలు చెప్పేది మనం చదవగలము. అప్పుడు ఇందులో దేవుని యొక్క కోపం వచ్చింది అనే దానికి కొన్ని కార్యాలను పట్టిక వేసి చెప్తూ ఉన్నారు. అందులో చూస్తే 7 కార్యములు ఉన్నాయి. 1, దేవుడి యొక్క ప్రియమును వారు పొందుకోలేదు, దేవునికి ప్రియముగా నడుచుకోలేదు. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 5వ వాక్యంలో మీరు పైన చదివిన దాంట్లోనే చెప్తున్నాను. 2 చూడండి, చెడ్డ వాటిని ఆశిస్తూ ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వాక్యం 2వ కార్యం. 3వ కార్యం ఆటపాటలకు, తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును అని ఆటపాటలు, ఇదే వారికి పని. వారు ఆటపాటలకు సమయాన్ని వెచ్చించి దేవుడు వారికి ఉంచిన చిత్తాన్ని మరిచిపోయారు. 1 కొరింథీయులు 10:7. తరువాత కార్యం చూడండి, విగ్రహారాధన చేసేవారుగా మారిపోయారు. 1 కొరింథీయులు 10:7. తరువాత వ్యభిచరించిరి. 6వ కార్యం, దేవుణ్ణి వారు శోధించారు, టెస్ట్ చేసి చూశారు. 1 కొరింథీయులు 10:9. 7వ కార్యం, క్రీస్తుని సనుగుకున్నారు. 1 కొరింథీయులు 10:10. ఇందులో 7 విషయాలు మనం చూడగలమో లేదో తెలియదు. 1, 2 మనం ధ్యానించి చూద్దాం, ఎంత సాధ్యమో మనం చూద్దాం. మిగతా విషయాలు మీరు కూర్చుని ధ్యానించాలి. అందులో 7 కార్యాలు మనకు చెప్పబడ్డాయి. మొదటి కార్యం చూడండి, దేవునికిష్టులుగా ఉండడం. దేవుని యొక్క పిల్లలు దేవునికిష్టులుగా నడవడానికే పిలువబడ్డారు. మీ జీవితంలో ఉన్న విషయాలన్నీ, మీరు చేసే కార్యాలు, మాట్లాడే మాటలు, ఇచ్చే కార్యాలు, ప్రార్థన చేసే కార్యాలు ఏదై ఉన్ననో అది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ప్రార్థన దేవుడికి కోపాన్ని కలిగిస్తాయి, కొన్ని సందర్భాల్లో మన పరిచర్య దేవుడికి కోపాన్ని కలిగిస్తాయి. అప్పుడు మనం చేసేది దేవునికి ఇష్టముగా ఉందా అని మనం చూడాలి. దేవుని యొక్క ఇష్టాన్ని కోల్పోతే అది ఆపద. వారు దేవుని ఎదుట ఇష్టలుగా లేకపోవడం వల్లే వారు దండించబడ్డారు అని వాక్యం చెప్తూ ఉంది. అప్పుడు దేవునికి మీరు ఇష్టలుగా ఉండే విధంగా, దేవునికి ఇష్టలుగా మీరు నడుచుకోవాలి. అదే 1 కొరింథీయులు 10వ అధ్యాయం 5వ వాక్యంలో చదువుతూ ఉన్నాం. అప్పుడు దేవునికి ఇష్టమైనది ఏంటని మనకు తెలుసు. మీ నడవడికలో మీరు ఏది మాట్లాడితే దేవునికి ఇష్టం, ఎవరితో ఐక్యం కలిగి ఉంటే దేవునికి ఇష్టం, మీరు దేవునికి ఏ కార్యం చేస్తే ఆయన ఇష్టపడుతుంటారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇది ఎలా అంటే తెలుసుకోవాలి అని అడిగితే వాక్యం చెప్తుందంటే, దేవునికి ఇష్టమైనది తెలియచేసే పరిశుద్ధాత్మ మనతో ఉన్నారు. కీర్తనల గ్రంథం 143వ కీర్తన 10వ వాక్యంలో ఈ విధంగా చెప్పబడుతుంది. పరిశుద్ధాత్మ ఎందుకు ఉన్నారు అంటే, ఆయన మీ హృదయంలో వాసం చేస్తూ దేవునికి ఏది ఇష్టమో అది మీకు తెలియజేస్తుంటారు. మీరు దాన్ని గమనించాలి. మనమే పరిశుద్ధాత్మను సంఘంలో మాత్రమే వాడుతుంటాం, అన్య భాషలు మాట్లాడడానికి వాడుతుంటాం, తర్వాత క్రింద పడిపోవడానికి వాడుతుంటాం, ఈ విధంగా అంతే. కానీ పరిశుద్ధాత్మ మాట్లాడదు వినాలి. మిమ్మల్ని నడిపించడానికే పరిశుద్ధాత్మ ఉన్నారు. ఆయన మీకు దేవునికి ఏ కార్యాలు ఇష్టం, నువ్వు ఈరోజు మాట్లాడకూడదు, అది తప్పు, దేవుడికి ఇష్టం లేని మాటది అని మీలో నుండి ఆయనకిష్టమైనది చేసేటట్టుగా బోధిస్తారు. కూర్చొని వినండి. ఆయనకిష్టమైనది ఏంటని అడిగితే, దేవునికి చిత్తం ఏదో అది చేయడమే ఆయనకిష్టం. దేవుని యొక్క చిత్తం, మీ యొక్క చిత్తం కాదు, మీకిష్టమైనది కాదు, దేవుడి యొక్క కార్యమే, కానీ మీ ఇష్టానుసారంగా కాదు, ఆయన ఇష్టానుసారంగా. ఇప్పుడు అది ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని నడిపించడానికే, ఇష్టమైనది బోధించడానికే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడి ఉన్నారు. కీర్తనల గ్రంథం 143వ కీర్తన 10వ వాక్యం. బైబిల్ తీస్తారు కదా, చదువుతాను చూడండి. నీకిష్టమైనది చేయుటకు మీరు నాకు బోధించండి.
నీవే నా దేవుడు, నీ మంచి ఆత్మ నన్ను సమభూమి గల ప్రదేశమందు నడిపించునుగాక. చూసారా, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టమైన ఏ మార్గంలో మీరు నడవాలి, మీ మార్గంలో ఏ విధంగా ఉంటే దేవునికి ఇష్టము అనేది బోధించడానికే ఉన్నారు. నేను ఒక కార్యాన్ని అడుగుతాను, మీరు చెప్పండి. బాగా నిజాయితీగా చెప్పాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీలో ఉండి ప్రార్థన చేయడం విని ఉన్నారు. దేవా ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారో చేసేస్తున్నారు. అన్ని భాషలు మాట్లాడేది మీకు తెలుసు. ఆత్మలో నింపబడేటప్పుడు అన్ని భాషలు మాట్లాడుతున్నారు, ఆత్మలో నింపబడి చప్పట్లు కొడుతున్నారు, ఆత్మలో నింపబడి గంతులు వేస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఈ పరిశుద్ధాత్మ మీతో ఆయనకు ఇష్టమైనది బోధించడం ఎప్పుడైనా మీరు విన్నారా? మీ ప్రార్థనలోనో వేరే ఏదో, లేకపోతే ధ్యానించేటప్పుడు ఆ సమయంలో ఒక టీచర్లా మీ దగ్గర పరిశుద్ధాత్మ ఇది దేవునికి ఇష్టం, నువ్వు వెళ్ళే స్థలం దేవునికి ఇష్టము లేనిది, నువ్వు చేసే కార్యం దేవునికి ఇష్టము లేదు అని ఆయన మీ ప్రక్కనే ఉండి ఇష్టమైనది ఇష్టము లేనిది ఇలా వేరు చేసి మీతో మాట్లాడే పరిశుద్ధాత్మ నడిపింపుని మీరు విన్నారా? వినాలి. అలా నడిపించబడ్డానికే దేవుని యొక్క ఆత్మ మనకి ఇవ్వబడి ఉన్నారు. దాన్ని వదిలిపెట్టి గట్టిగా చప్పట్లు కొట్టడంలో, గట్టిగా అరుస్తూ కింద పడ్డంలో మన యొక్క జీవితం ఏదైనా మారుతుందా? మారదు. మాట్లాడతారు, అది వింటేనే కదా మనకు అర్థమవుతుంది. అది కీర్తన గ్రంథంలో చెప్తున్నారు. మీకిష్టమైన దాంట్లో నడిపించే, మీకిష్టమైన మార్గంలో నడిపించే పరిశుద్ధాత్మ నాకున్నారు. నీకిష్టమైనది చేయుటకు నాకు నేర్పుము. నీవే నా దేవుడు, దయగల నీ ఆత్మ నన్ను సమభూమి గల ప్రదేశమందు నడిపించును అని రాయబడి ఉండటం చూస్తున్నా. అప్పుడు ఈ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను గమనించి చూడాలి. పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టము లేని కార్యమును మీరు చేయాలనుకునేటప్పుడు ఆయన మీలోనే ఉంటూ ఒక చిన్న సిగ్నల్ ఇస్తుంటారు. జాగ్రత్త, ఇది చేయక, దాన్ని ముట్టకాల చేయక. అది పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నారో వెంటనే మనం దానికి లోబడాలి. మనకే కొన్ని కార్యాలు తప్పని తెలుసు, దాన్ని పరిశుద్ధాత్మ మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరిని కొట్టడానికి వెళ్తున్నాం, చంపడానికి వెళ్తున్నాం, మద్యం సేవించడానికి వెళ్తున్నామంటే పరిశుద్ధాత్మ నాకు చెప్పలేదని చెప్పకూడదు, అది మనకు తెలుసు. పరిశుద్ధాత్మ కార్యాలు చాలా మైన్యూట్గా ఉంటాయి, మంచివిలా కనిపిస్తుంటాయి, కానీ అది మీరు చేయాల్సిన ఒక కార్యముగా ఉండదు. దేవుడు దాన్ని మీకు చూపిస్తూ ఉంటారు. ఇది చేస్తే అది దేవుడికి ఇష్టము లేని కార్యం అని దేవుడు చెప్తారు. అప్పుడు దానికి మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వాలి. దేవునికి ఇష్టమైన కార్యములు, సాధారణమైన కార్యములు ఏమిటి అనేది మనం వేగంగా తెలుసుకుందాం. కీర్తనల గ్రంథం 147:11 ఈ విధంగా చెప్పబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి తన యొక్క కృప కొరకు కనిపెట్టుకునేవారు, ఆయన మనల్ని నడిపించేంత వరకు ఓపికతో వేచి ఉండడం దేవునికి చాలా ఇష్టం. మనం కొంత సమయం వేచి ఉండి దేవుడు మనకేం చెప్పలేదు, మనమే ఏదైనా చేద్దామని బయలుదేరుతారు కొంతమంది. అది దేవునికి ఇష్టము లేని కార్యం. వాక్యం చెప్తుందో చూడండి, ఆయన గుర్రము యొక్క బలమునందు అతిశయించురు, వీరుడి యొక్క కాళ్ళను బట్టి సంతోషించరు. అంటే దాని అర్థం ఏంటి? మీ స్వంత బలముందు చూడండి, మీ స్వంత ప్రణాళికలోనే చూడండి. అది ఒకవేళ మీ జ్ఞానముగా ఉండొచ్చు, మీరు కలిగి ఉన్న ఆస్తిపాస్తులే ఉండవచ్చు, డబ్బులే ఉండొచ్చు, మీరు చెప్పేది చేయడానికి ఉన్న బానిసలే ఉండొచ్చు. ఏ బలమైన మనుషుల బలమో, ధన బలమో, జ్ఞాన బలమో, ఈ కార్యాలను బట్టి దేవుడు ఇష్టపడరు. కొంతమంది చూస్తే డబ్బులు బాగా వచ్చేస్తే ఇంకా దేవుడు చెప్పేది వినరు. నేను కోరుకునేది చేయడానికి డబ్బులు ఉన్నాయి. మీరు బాగా చూడండి, సేవకులై ఉన్నా, విశ్వాసులై ఉన్నా కూడా పేదవారు ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవా నేను ఈ కార్యాన్ని చేయాలి, దీనికి 10 లక్షల రూపాయలు అవసరమై ఉంది, దేవా నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళి నేను తీసుకోవాలి, మీరే నాకు సాయం చేయండి అని ప్రార్థన చేస్తారు. కానీ డబ్బులు ఉన్నవాడు చాలా 10 కోట్లు 100 కోట్లు గొప్ప గొప్ప బిలియనర్గా ఉన్నవారు, వాడు వెళ్ళి 10 రూపాయలకి 20 రూపాయలకి ప్రార్థన చేస్తాడా? 10 లక్షల రూపాయలకి ప్రార్థన చేస్తాడా? ఆ ప్రణాళిక మనకు అవసరమో వద్దో, డబ్బులే కదా 10 లక్షల రూపాయలు, అదొక బిచ్చం వంటిది, దాన్ని తీసుకుని వెయ్యని వేసేస్తారు. కానీ వాక్యం చెప్తుందంటే మీ దగ్గర బలమున్నా డబ్బులు ఉన్నా అది దేవునికి ఇష్టమా అని చూడాలి. కానీ డబ్బులున్న వారు దాని గురించి ఆలోచించరు. పేదలు ఆలోచించే రీతిలో వారు ఆలోచించరు.
ఎందుకంటే అది వారికి అవసరం లేదు. పెద్ద పెద్ద సేవకులను కూడా మనం చూసే ఉన్నాం. వారు కొంతమంది సాక్ష్యమే చెప్పి ఉన్నారు. మా ఆఫీసులో ఉపయోగించడానికి ఒక టేబుల్ కొనడానికి అనేక దినాలు మేము ప్రార్థన చేశాం. మాకొక సైకిల్ ఉండేది, ఒక 2 వీలర్ కొనడానికి ప్రార్థన చేశాం. అనేక దినాలు ప్రార్థన చేశాం. దేవా మీరే కొనివ్వండి అని. అది ఆరంభంలో. ఇప్పుడు మీరు అలా ప్రార్థన చేస్తారా? అది అవసరమా వద్దా? ఆ దేవుడు కోరుకుంటున్నారా లేదా? ఇప్పుడు మనం అడగాల్సిన అవసరం లేదు. పెట్టెలో మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనుకుంటే కొనివేయడమే. ఇందులో ఎందుకు దేవుడు? అలానే మన ఇష్టానికి వెళ్తున్నాం చూడండి, అది తప్పు. అదే చెప్తాను, మీకు బలం ఉండనివ్వండి. గుర్రం యొక్క బలం ఉండొచ్చు, జ్ఞానం ఉండవచ్చు, వీరుని యొక్క కాళ్ళను కలిగి ఉండొచ్చు. కానీ ఆ కాళ్ళను, గుర్రము యొక్క బలమును మీ దగ్గర బలం ఉందని చెప్పి మీరు కోరుకునేదానికి ఉపయోగించడం కాదు. అది దేవుడు కోరుకుంటున్నారని అడగండి. ఆ రోజు డబ్బులు లేని సమయంలో ఒక చిన్న వస్తువు గురించి ప్రార్థన చేశారే. ఈరోజు ఎంత డబ్బులు ఉన్నా ఓ చిన్న వస్తువు కన్నా అది మనకు కావాలా, చెయ్యాలా అని ఎందుకు ఇప్పుడు మనం అడగలేకపోతున్నామంటే, నాకు ఇప్పుడు దేవుడు అవసరం లేదే, ఆయన దగ్గరికి వెళ్ళి వేచి ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటే నేను కొనేస్తాను అని మనం ఆలోచిస్తున్నాం చూడండి. అది దేవునికి ఇష్టము లేనిది. ఆయన గుర్రం యొక్క బలము మీద ఇష్టం కలిగి ఉండరు. అప్పుడు యుద్ధంలో గుర్రాన్ని వాడకూడదా? వీరులను వాడకూడదా? వీరులు ఉంటారు. ఇది రాసింది ఒక రాజు అండి. మనమంటే ఒక సాధారణమైన మనుషుడు కాదు. ఒక రాజు రాస్తున్నారు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించుడు. అప్పుడు ఎందుకు గుర్రాన్ని పెట్టుకున్నాం? గుర్రాన్ని కలిగి ఉంటాం, కానీ ఆ గుర్రం దేవుడు కోరుకుంటేనే పరిగెత్తాలి. వీరులు ఉంటారు, దేవుడు చెప్తేనే పరిగెత్తాలి. మా దగ్గర గుర్రాలు ఉన్నాయి, వీరులు ఉన్నారని చెప్పి ఇష్టపడిన సమయంలో అనుకున్న దేశాల మీద అలెగ్జాండర్ వలె సైన్యంతో దండెత్తము. దేవుని యొక్క మాటకే వేచి ఉందాం. అదే దేవునికి ఇష్టమైనది. చూడండి, తర్వాత వాక్యం చెప్తుంది, గుర్రముల బలమునందు ఆయన సంతోషించుడు. ఎక్కడ చదువుతున్నాం? కీర్తన గ్రంథం 147వ కీర్తన 10వ వాక్యం. ఆయన గుర్రముల బలమునందు ఆయన సంతోషించుడు, వీరుల కాలసత్వం యందు ఆయన ఆనందించుడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించబడి ఉన్నాడు. దేవునికి ఇష్టమైన వారు ఎవరు? నా దగ్గర ఇన్ని గుర్రములున్నా, ఇంతమంది వీరులు ఉన్నా, ఇంత డబ్బులున్నా దేవుడు చెప్పనివ్వండి అని చెప్పి దేవుడి యొక్క అనుమతి గురించి వేచి ఉన్నాడు చూడండి. వాడే దేవునికి ఇష్టమైన వాడు. ఎంత ధనమున్నా అది తన సొంత ధనముగా అనుకోవట్లేదు. దీన్నంతా దేవుడు నాకు ఏదో కార్యాన్ని చేయడానికే ఇచ్చి ఉన్నారు. ఆయనే యజమానుడు. దేవా నేను ఇది చేయవచ్చా, ఈ డబ్బులు నేను వాడుకోవచ్చా అని ధనవంతుడైన అడుగుతాడా? అడగడు. అడిగితే దేవునికి మీ మీద ఇష్టం అనేక రెట్లు అధికమవుతుంది. తర్వాత కార్యం చూడండి, ఉత్తమమైన మార్గంలో నడిచేవారు దేవునికి ఇష్టమైన వారు. ఉత్తమంగా నడిచేవారు ఉంటారు కదా, నిజాయితీగా, ఉత్తమంగా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. ఇక్కడ ఒకటి మాట్లాడి అక్కడ ఒకటి మాట్లాడి, ముందు కాలు వెనకతలో కాలు అని చెప్పి మూర్ఖత్వంతో నింపబడిన హృదయం. మూర్ఖత్వ హృదయం అంటే తంత్రాలు చేసేవారు, కన్నింగ్, తంత్రాలు చేసే మోసం చేసే హృదయం. అది దేవునికి హేయమైనది. యథార్థంగా ప్రవర్తించేవారు నిజమైన మార్గంలోనే నడవాలి. అది చుట్టూ తిరిగొచ్చే మార్గంగా ఉన్నా పర్వాలేదు, తల చుట్టూ తిరుగుతూ ముక్కు ముట్టుకున్నా పర్వాలేదు. మాకు షార్ట్ కట్ అవసరం లేదు. ఏది నీతి మార్గమో, ఏది ఉత్తమమైన మార్గమో అది మా మార్గంగా ఉండనివ్వండి అని నడవాలి. అలా నడిచేవారు చూడండి, వారు దేవునికి ఇష్టులు. మన దగ్గర డబ్బులున్నాయి, ధనం ఉంది అనే దాన్ని బట్టి అనేక మంది షార్ట్ కట్ను వెతుకుతూ ఉంటారు. అది లేకుండా ఉత్తమమైన మార్గంలో, ఉత్తమమైన దారిలో నడిచి వెళ్ళేవారు. వారు సులభంగా ఒక కార్యాన్ని సంపాదించడానికి షార్ట్ కట్స్ వారికి చూపించిన దానికి సమ్మతించిన వారు. ఒక మంచి పొజిషన్లో మనం ఉండవచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకుని అడిగే వారికి సంతకం చేసి లంచం తీసుకుంటే కోట్ల రూపాయలతో ఇల్లును కట్టవచ్చు. అలా వచ్చినా కూడా ఎవరికీ తెలియదు కదా, అందరూ అలానే చేస్తున్నారే అనే పరిస్థితి వచ్చినా కూడా ఉత్తమమైన మార్గాన్ని వెంబడిస్తున్నాడు చూడండి, వాడే దేవునికి ఇష్టమైన వాడు అని వాక్యం చెప్తుంది. తర్వాత మనకు తెలుసు, నిజాయితీగా నడిచేవారు ఆయనకి ఇష్టమైన వారు. సామెతల గ్రంథం
12వ అధ్యాయం 22వ వాక్యంలో ఇలా చెప్తూ ఉన్నారు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. అబద్ధమాడు పెదవులు, తప్పించుకోవడానికి ఏదో ఒక అబద్ధం చెప్పేవారు. ఆ పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టులు. ఇవన్నీ నేను వేగంగా చెప్తాను, మీరు దాని గురించి ఆలోచిస్తే చాలా సంఘటనలు బైబిల్లో ఉన్న అనేకమైన కార్యాలు, నమ్మకంగా నడిచిన యోసేపు వంటి వారు, వారు మొదట పొందుకున్న దండనలాగా కనిపించిన తర్వాత వారు ఏ విధంగా అంగీకారం పొందుకున్నారు. అలానే దానియేలు కాలంలో షాద్రాక్, మేషక్, అబేద్నెగో అనేవారు, వారు దేవుని ఎదుట ఎలా నమ్మకంగా ఉన్నారు. ఇవన్నీ మీరు ధ్యానించవచ్చు. నీతి న్యాయమును చేయడం దేవునికి ఇష్టము అని చెప్పి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వాక్యంలో చెప్పబడుతుంది. బలులు నర్పించుట కంటే నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట యెహోవాకు ఇష్టం. ఆ దినాల్లో బలులు చెల్లించేవారు దేవాలయంకు వెళ్ళి. బలులు చెల్లించడం కన్నా నీతిగా నడుచుకోవడమే దేవునికి ఇష్టం అని చెప్తుంది ఇక్కడ. రెండవది, వారు చేసిన తప్పు, పాపం ఏంటని మీరు అడిగితే, చెడు కార్యాల మీద ఇష్టం కలిగి ఉన్నారు, దుష్ట కార్యాలను ఇష్టపడ్డారు. ఇష్టపడ్డం అంటే మీకు తెలుసు, దాని మీద అది అవసరమో అవసరం లేదో అపరిమితమైన ఒక ఆశను కలిగి ఉండడం, దానిని పొందుకోవడానికి ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్తారు. వారి మనసంతటిని ఇది ఆక్రమించుకుంటూ ఉంటుంది. దానికి పేరే ఇచ్ఛ. అప్పుడు వీరు ఆ దినాల్లో ఏం చేశారంటే దుష్ట కార్యాల మీద ఇచ్ఛను కలిగి ఉన్నవారు అని వాక్యంలో చెప్పబడుతుంది. ఎక్కడ రాయబడింది? 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడింది. వారు ఆశించినవి చెడ్డవాటిని ఆశించారు. ఇందులో 2 విధాలుగా ఆశించడం అనేది ఉంది. 3 విధాలను కూడా పెట్టుకోండి. 1, దుష్టమైనది కాదు కానీ ఇచ్చే, సాధారణమైన కార్యంగా ఉంటుంది కానీ అది ఇచ్చే, ఒక తప్పైన కార్యం కాదు. 2వది దుష్ట కార్యంగా ఉంటుంది, ఇల్లీగల్, దాని మీద ఒక ఆశ. లీగల్గా ఉంటుంది, దాని మీద ఒక ఆశ, అది మనకు అనవసరమైనదిగా ఉంటుంది, దాని మీద ఆశ. ఇంకోటి ఇల్లీగల్గా ఉంటుంది, దాని మీద మనకు ఒక ఆశ. దాన్ని పొందుకోవాలంటే చట్టాన్ని మీరే పొందుకోవాలి, 10 మందిని చంపాలి. అదే దుష్ట కార్యాల మీద ఇచ్ఛ. 3వది ఒక ఇచ్ఛ ఉంది, సాతాను యొక్క ఇచ్ఛ. సాతాను యొక్క ఇచ్ఛ ప్రకారం నడిచేవారు. సాతానికి అవకాశం ఇస్తే వాడికని కొన్ని ఇచ్ఛలు ఉంటాయి, దాంట్లో మనం నడిపిస్తాడు. ఇందులో ఒక్కొక్కటి మనం చూద్దాం. ఇశ్రాయేలు యొక్క ఇచ్ఛ అనేది సాధారణమైన ఇచ్చే. వాడు ఏం అడిగాడు? మాకు మాంసం కావాలని అడిగాడు, తాగడానికి మంచి నీళ్లు కావాలని అడిగాడు. వారు అడిగింది సాధారణమైనదే, కానీ వారు దాన్ని ఇచ్చించారు, అడ్జస్ట్ చేసుకోలేదు. వారు దానికి సనుక్కొని కోప్పడి మాకు ఎలాగైనా కావాలని అడుగుతున్నారు. ఇది పెద్ద విషయం కాదు, అలాగని ఇది ఇల్లీగల్ కూడా కాదు. మాకు తాగడానికి మద్యం కావాలని అడగలేదు, మాకు తాగడానికి గంజాయి కావాలని వారు అడగలేదు, మత్తు పదార్థాలు అడగలేదు, నీళ్లు కావాలని అడిగారు. వారు భుజించడానికి మాంసం కావాలని అడిగారు. అది సాధారణమైన కార్యమే, కానీ అది ఇచ్చించే అడిగారు. మాకు అది ఖచ్చితంగా కావాలి, లేకపోతే మా తల బ్రద్దలైపోతుంది, మాకు ఇవ్వగలరా లేదా? మేము ఆశించింది పొందుకోవడానికి దేవుని మీద కూడా సనుక్కుంటున్నారు. మోషే మీద రాళ్ళు రువ్వాలని చూశారు, కలహించారు. అప్పుడు ఆశ వారిని ఏ పాపమైనా చేయడానికి ప్రేరేపించింది. అక్కనే ఆశపడింది. చట్ట విరుద్ధమైనది కాదు, సాధారణమైన కార్యమే. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4, 5, 6 వాక్యాల విధంగా చెప్పబడుతున్నాయి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచుగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి, వీరు మళ్ళీ ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఆ ఈడ్చవలను చూడండి, తినాల్సిందే. అడగొచ్చు, దేవా ఇవ్వండి అని అడగొచ్చు. ఏడ్చి అడుగుతున్నాడంటే అది వాడికి ఎటువంటి విగ్రహము వలె ఒక ముఖ్యమైనదిగా మారుతుంది. చూడండి, కానీ అది ఇల్లీగల్ కాదు. అది మాకు ఒక మాంసం ఇచ్చేవారు ఎవరు అని ఏడ్చి అడుగుతున్నారు. పెద్దవారందరూ, వయసైన తాత, మామలు, యవ్వనస్తులు, యుద్ధం చేసేవారు ఓ అని ఏడుస్తున్నారు. ఏంటి కావాలయ్యా? మాకు ఆ మాంసం కావాలి. అంత మటుకు ఏడ్చే రీతిలో వారు దాన్ని అడుగుతున్నారు. తర్వాత వాక్యం చెప్తుంది,
ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అక్కడ ఉచితంగా తిన్నారట. ఏంటి ఉచితంగా తిన్నారు? వీరు బానిసలుగా పనిచేశారు. వారికి కూలి అనేది లేదు. దానికి బదులుగా ఆహారం ఇచ్చేవారు. ఉదయాన్నే పని చేయించేవారు వచ్చి వారిని పనికి తీసుకుని వెళ్తారు. కానీ నిజంగా ఉచితంగా వీరు తిన్నది ఈ యొక్క 40 సంవత్సరాల అరణ్యంలోనే. ప్రయాసపడలేదు, పని చేయలేదు, ఏమీ లేదు. ఒట్టి ప్రయాణం దేవుడు నడిపిస్తూ ఉంటారు. ఇక్కడే ఉచితంగా తింటూ ఉన్నారు. కానీ వారేమనుకుంటున్నారంటే, ఐగుప్తులో సరైన సమయం వచ్చేటప్పుడు ఆ గంట కొట్టి అందరికి భోజనం పెట్టేవారు. ఉల్లిపాయలు, కీరకాయలు, తెల్లగడ్డలు, దోసకాయలు, ఈ కాయలు పెట్టి వండి కూర వండి ఇచ్చేవారు. వీరు అనుకున్నారు, మేము మీద ఫ్రీగా తింటున్నామని అనుకుంటున్నారు. ఇది నెల కూడా చూడండి, ప్రభుత్వం యొక్క ఉచిత పథకాలు అని చెప్తుంటారు. చాలా మంది అది ఉచితంగా ఇస్తున్నారని అనుకుంటారు. కానీ నిజానికి అది మన దగ్గర తీసుకునే యొక్క డబ్బుల్లో నుండే ఒక భాగాన్ని వారు పనిచేస్తూ ఉన్నారు. ఉచితంగా ఎవరు ఇవ్వలేదు. ఎవరైనా సొంత డబ్బులు ఇస్తున్నారు. కానీ వారు అలా అనుకుంటున్నారు. అదేవిధంగా వీరు, మనం వెళ్ళాం, పని చేసాం, మనం డబ్బులు ఇచ్చి కొనలేదు, మనం వండలేదు, ఆ సమయానికి ఆహారం మనకి దొరికేదే, ఉచితంగా తిన్నామే. ఉచితంగా అంటే డబ్బులు ఇవ్వలేదు, కానీ ఉదయాన్నే లేచి రక్తాన్ని చిందించి చెమటను చిందించి పని చేసేవారు, సంపాదించేవారు. వారు చెప్తున్నారు, ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లను. ఇదే ఇచ్చ. ఆహారం లేదు, పర్వాలేదు, కానీ ప్రాణం సొమ్మసిల్లే విధంగా దాని మీద ఏంటా ఆశ? ఈ మన్నా కాక మాకు వేరే మా కనులెదుట మరేమీ లేదని. మన్నా అంటే సాధారణమైన విషయమా అండి? భూమి మీద వారు తప్పించి వేరెవరు మన్నాను భుజించింది లేదే. అది దేవదూతల రొట్టె అని చెప్పబడింది. అది ఇచ్చ అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కానీ ఇక్కడ చూడండి, కొంచెం ఆలోచన చూస్తే పరితాపంగా ఉంటుంది. వాడేం అడిగాడండి? ఏమడిగాడు? ఒక పూట భోజనం, ఒక మాంసం. దీని గురించి ఏడుస్తున్నారు వయసున్న వారు, పెద్దవారు. అదే అంత పెద్ద విషయాన్ని ఏమి అడగలేదు. బంగారం ఇవ్వండి, వెండి ఇవ్వండి అని అడగలేదు ఆహారం. కానీ అది అడిగిన విధానం ఉంది చూడండి, అదే వారి యొక్క ఇచ్చ అనే అర్థంలో చెప్పబడుతుంది. అప్పుడు మనకు కూడా చూడండి, కొన్ని కార్యాలు ఇల్లీగల్ కార్యాలు కాదు, కానీ ఇచ్చించే కార్యాలు. ఒక నగ బంగారం కొనాలి, ఇంట్లో దాచి ఉంచాలి, అందమైన డిజైన్, అది ఇల్లీగల్ కాదు. కానీ దాన్ని కోరుకుంటున్నాం చూడండి. సంపాదన అంతగా మనకి లేదు, కానీ ఎలాగైనా అప్పైనా చేసి మనం కోరుకున్నది కొనాలని అనుకుంటాం. మీరు ఆశపడి కొనుక్కున్న వస్తువు చట్ట విరోధమైనది కాదు. అది చట్టానికి లోబడింది. ఒక ఇల్లు కొనాలి, ఒక కారు కొనాలి, ఒక బంగ్లా కొనాలి. కానీ దాని గురించి మనం ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్ళడానికి తయారుగా ఉంటాం. ఒక వస్త్రం కొనాలి, పట్టు చీర కొనాలి, 25,000 రూపాయలు చెప్తూ ఉన్నారు. దాన్ని అనేక మంది ధనవంతులు ధరిస్తూ ఉన్నారు. కానీ మనం సంపాదించే సంపదను 10,000 రూపాయల సార్లు కొనలేం. ఎలాగైనా కొనాలి అని ఆశపడుతుంటాం. ఆశపడిన వస్తువు ఇల్లీగల్ కాదు, చట్టానికి వ్యతిరేకమైనది కాదు. కానీ మీ ఆశ ఇచ్చ అని బైబిల్ అక్కడ చెప్తూ ఉంది. అలా చూస్తే చాలా విషయాలు మనకున్నాయి. అనేక సమయాల్లో నాతో పాటు పరిచర్య చేస్తున్న సహపరిచారకులు వారు ఏంటంటే, వారు ఒక వాహనం కొని ఉంటారు. నేను చాలా మందిని చూశాను. నా స్నేహితులు, అనేక మంది స్నేహితులు ఒక వాహనం కొని ఉంటారు. ఆ వాహనాన్ని కొని నడిపిస్తూ ఉంటారు. ఒక నెలలో తర్వాత మోడల్ కొత్తగా ఏదైనా వస్తే దాన్ని కొనాలి, ఎలాగైనా దాన్ని కొనాలని చెప్పి దాన్ని కొనేస్తుంటారు. 4 నెలల్లో ఇంకో కొత్త మోడల్ వస్తుంది, దాన్ని కొనేస్తారు. నాకు సంబంధించి వాహనం అనేది ప్రయాణం చేయడానికి మాత్రమే. సమస్య లేకుండా ప్రయాణం చేయాలి తప్పించి బ్రాండ్ అనేది ముఖ్యం కాదు అనేది నా ఉద్దేశం. కొంతమంది సేవకులు నేను చూసి ఉన్నాను. ఒక వారం కట్టిన వాచ్ తర్వాత వారం కట్టరు, మారిపోతుంది. ఒక్కసారి ఉపయోగించిన సెల్ ఫోన్ తర్వాత దాన్ని ఉపయోగించరు. ఎందుకంటే తర్వాత జనరేషన్ వచ్చేసింది, కొత్తగా ఇప్పుడే పరిచయం చేశారు. అది 3.5 లక్షల రూపాయలు, దాన్ని కొనాలి. వారు కొన్న వస్తువు ఇల్లీగల్ కాదు, కానీ అది వారి ఇచ్చను చూపిస్తుంది, వారి ఆశను చూపిస్తుంది. ఒక వస్తువు ఉపయోగించుకోవడానికి కొనడం అనేది వేరు, దాని మీద ఆశ కలిగి ఉండటం వేరు అనేది మీరు అర్థం చేసుకోవాలి.
కొని పడేస్తుంటారు. నాకు సంబంధించి ఫోన్ అనేది ఒకరితో మాట్లాడడానికి మాత్రమే. అంత మటుకు అది పనిచేస్తే చాలు. అది లేటెస్ట్ జనరేషన్, దాని గురించి నేను ఆలోచించేది లేదు. ఇది నా అభిప్రాయం. కానీ ఆ వస్తువు మీద ఆశ పెట్టుకుంటున్నారు చూడండి, అదే నాకు కావాలి, ఇదే విధంగా ఉండాలి. దాన్ని దేవుడు కోరుకోరు. అది న్యాయమైనదే. కానీ వారు న్యాయమైనది కోరుకుని మనకు చదివి చూస్తే పరితాపంగా ఉంది. ఒక ఉల్లిపాయకి ఏడ్చారే, ఒక తెల్ల గడ్డలు దొరకలేదని ఏడుస్తున్నాడే, మనకే కనికరం కలుగుతుంది. కానీ వారు అడిగిన విధానం తప్పు. వారు ఆశపడింది. వాక్యం ఏం చెప్తుందో చూడండి, దానికి ఏంటి దండను. కీర్తనల గ్రంథం 78లో ఈ విధంగా చెప్పబడింది. వారు తిని తృప్తి పొందుకున్నారు. దేవుడు ఇచ్చేస్తారు. మాంసం కావాలి కదా, గాలిని పంపించి పూరులను తీసుకునొచ్చి వారు భుజించి తృప్తి నొందారు. వారు ఆశపడిన దాన్ని వారికి ఇచ్చి ఉన్నారు. వారు ఆశపడింది దాన్ని వారికి ఇస్తున్నారు. వారు ఆశను తృణీకరించలేదు. వారి ఆహారం వారి నోటిలో ఉన్నప్పుడే దేవుని యొక్క కోపం వారి మీదకి దిగి వచ్చి వారిలో పుష్టిగా ఉన్నవారిని సంహరించింది. ఇశ్రాయేల్లో ముఖ్యులైన వారిని నాశనం చేసింది. చూసారా, ఒక పెద్ద కోట్ల రూపాయల మీద ఆశపడి ఇచ్చించి 10 మందిని చంపి నాశనం అయిపోతే పర్వాలేదు. ఒక ఉల్లిపాయ గురించి ఆశపడి, వెల్లుల్లి గురించి ఆశపడి ప్రాణం ఇచ్చేసాడు చూడండి. ఒక పక్షి మాంసం గురించి ఆశపడి ప్రాణం ఇచ్చేసాడు చూడండి. అప్పుడు వస్తువు ఏమిటనేది కాదు, ఆ ఇచ్చ అనేదే దాంట్లో ముఖ్యం. వారు ఆశించిన దాన్ని బట్టి దేవుడు వారిని దండించారు. ఇది ఒక న్యాయమైన ఒక కార్యమే. చాలా ఇల్లీగల్ కాదు, కానీ దాని మీద ఆశను కలిగి ఉండటం కూడా పాపమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అది దేవుని కోపాగ్ని గురి చేస్తుంది. ఇచ్చనేది దేవునికి ఇష్టము లేనిది. ఒకవేళ నగలు, నేను చెప్పినట్లు బంగారం, డబ్బులు, కారు, ఇల్లు, ఇతరులను చూసి వారు కలిగి ఉన్నారు, వీరు కలిగి ఉన్నారు, లేకపోతే కొత్తగా మార్చాలే, వీటన్నిటికీ పేరే ఇచ్చ అని వాక్యం చెప్తుంది. వీటికే దండనంటే దుష్ట కార్యాల మీద ఇచ్చ. దుష్ట కార్యాల మీద ఇచ్చ. లీగల్ ఉన్నాయి, కొన్ని ఇల్లీగల్ అయిన విషయాలు ఉన్నాయి, వాటి మీద ఇచ్చ. కొంతమందికి న్యాయమైన కార్యాలు కూడా ఇల్లీగల్గా కొనుక్కుని దాన్ని అనుభవిస్తేనే వారికి దాంట్లో సంతోషం. కొట్టైనా వారి దగ్గర తీసుకోవాలి, ఒకటి దగ్గర నుండి లాక్కోవాలి. దుష్ట కార్యాల మీద ఇచ్చ. అదేమిచ్చంటే చీయని, హేయమైన, అసహ్యమైన కార్యములు. దాని మీద ఒక ఇచ్చ. నేను ఆశించినదే నేను అవి బయటికి చెప్పలేనటువంటి రీతిలో అసహ్యంగా ఉన్నాయో అవన్నీ ఆ ఇచ్చలన్నీ దుష్ట సంబంధమైన ఇచ్చలు అని హెజ్కేల్ దీర్ఘదర్శన గ్రంథం 11వ అధ్యాయం 21వ వాక్యంలో చెప్పబడుతుంది. అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేయుచు వచ్చిన హేయ క్రియలను, ఆ ఇచ్చ బయటికి చెప్తే అసహ్యం కేవలం అది. ఆ ఇచ్చలను ఎవరైతే జరిపిస్తూ ఉన్నారో, హేయ క్రియలను జరిగింపబూని వారి మీద తమ ప్రవర్తన ఫలమును రప్పింతునని యెహోవా వాక్కు సెలవిస్తూ ఉన్నారు. ఒక ఇల్లీగల్గా, హేయమైన, బయటకు కూడా చెప్పలేనటువంటి కార్యాల మీద ఇచ్చ కలిగి ఉంటే, ఆ ఇచ్చ యొక్క మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో తమ ప్రవర్తన ఫలమును వారి మీదకి రప్పింతును అని దేవుడు చెప్తూ ఉన్నారు. అప్పుడు ఇటువంటి దుష్ట సంబంధమైన ఇచ్చల గురించి చాలా కార్యాలను దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. చూడండి, ఒకటి నేను చెప్తాను. ఒకటి, పద్ధతిగా లేని పాపపు ఇచ్చలు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24 నుండి 28 వరకు. ఇటువంటి పద్ధతిగా లేనటువంటి ఇచ్చలు, పాపపు ఇచ్చలు ఇప్పుడున్న కాలంలో అధికమవడం చూస్తున్నాం. యవ్వనస్తుల మధ్యలోనూ, వయోవృద్ధుల మధ్యలోనూ ఇప్పుడు అంతా చూస్తే దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. అంత మటుకు ఈ పాపములు సర్వసాధారణంగా సమాజంలో, ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రంగా అది వ్యాపించడం మనం చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుండి 25 వరకు చెప్పబడింది. వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు గాని తమ వాదలి యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయం
అంధకారమయమాయను. నిజమైన దేవుణ్ణి నిజముగా ఆరాధించట్లేదు. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడం కూడా ఇచ్చకు సంబంధంగా మార్చేశారే. వారు దేవుణ్ణి ఆరాధించలేదు. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. 25వ వాక్యం చెప్తుంది, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించిరి. దేవుణ్ణి తెలుసుకునే జ్ఞానం కలిగి ఉండాలని ఆశ వరకు లేదు. 24లో చెప్పబడింది, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అటువలే వారు స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనది చేయొచ్చు అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అని వాక్యంలో రాయబడి ఉంది. దుర్ఈచ్ఛలు, దుర్మార్గమైన దురాశలు. బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక 13:14 చెప్పబడింది, శరీర ఇచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై, ఒక డ్రెస్ వేసుకున్నట్టుగా యేసుని ధరించుకొనుడి. ఇప్పుడు మీరు నాకు ఆనవాలు చెప్పాలంటే దేని బట్టి ఆనవాలు చెప్తారు? బ్లూ షర్ట్ వేసుకున్నారు, నా వస్త్రాన్ని బట్టి ఆనవాలు చెప్తుంటారు. నా లోపల ఉన్న వ్యక్తి గురించి మీకు తెలియదు. బయట చూసే వస్త్రమే మీ కంటికి కనిపిస్తుంది. యేసుని ధరించుకొనుడి అంటే మిమ్మల్ని టక్కని చూడగానే వారు యేసుని ఆనవాలుగా చూడాలి. అదేవిధంగా యేసుని మీరు వస్త్రం వల్లే మీ మీద ధరించమని చెప్తున్నారు. తర్వాత దేవుడు ద్వేషించే అసహ్యమైన ఇచ్ఛ మోహపు ఇచ్ఛ. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:3లో చెప్పబడింది, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండి దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక మీలో ప్రతివాడును తన ఘట్టమును పరిశుద్ధత యందును ఘనత యందును కాపాడుకొనవలెనని ఎరిగియుండి ఆ విధంగా నడుచుకొనుడి. అప్పుడు ఇవన్నీ దుష్ట సంబంధమైన కార్యములు, మోహపు ఇచ్ఛలు, తర్వాత అవలక్ష్యమైన ఇచ్ఛలు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్టుగా పురుషులు పురుషులతోనూ, స్త్రీలు స్త్రీలతోనూ అవలక్ష్యమైన ఇచ్ఛలు. ఇప్పుడు చూస్తే ఈ యొక్క ఆచారాలు తీవ్రంగా ఎదుగుతూ ఉన్నాయి. ఇది మా జన్మ హక్కు అని చెప్పి దాని గురించి పోరాటం మొదలు పెడుతున్నారు. తర్వాత కార్యం చూస్తున్నాం, సులువుగా సంపాదించే కార్యాల మీద ఆశపడ్డాం. అది మనకు తగిన ఆదాయం కాదు, అది ఇల్లీగల్గా ఏదో ఒకటి చేసి ఒకడిని భయపెట్టి లేకపోతే దొంగలించి ఒకడికి అబద్ధం మాటలు చెప్పి, ఈ దినాల్లో అనేక మంది దేవుని సేవకులు అబద్ధాలు చెప్పి, చూడలేనిది చూశాను, వినలేనిది విన్నానని చెప్పి, అబద్ధపు ఉపదేశములు చెప్పి, ప్రజలు ఆశపడే రీతిలో బోధనలు చేసి దాని మూలంగా డబ్బులు సంపాదిస్తున్న చూడండి. అది సులువైన ఆదాయం, సులువుగా సంపాదించే ఆదాయం. డబ్బులు గురించి దేవుడు ఒక వాక్యానికి వెలకడుతున్నాడే, దేవుడి యొక్క మాటను మార్చి మాట్లాడుతున్నాడే. ఒక బిలాము వలె ఆ డబ్బులు హేయమైనవి. దీనికి పేరే సులువుగా వచ్చే ఆదాయం. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం విధంగా చెప్పబడుతుంది, అలాగునని పరిచారకులు అంటే పరిచర్యలో సహకరించేవారు, సంఘంలో ఉండే పెద్దవారు, ఈ గమనించేవారు ఎలా ఉన్నారంటే, వారు మద్యపానాసక్తులుగా ఉండకుండా, ద్విమనస్కులుగా ఉండకుండా, దుర్లాభము నపేక్షించేవారిని ఉండక, దుర్లాభం అంటే పరిచర్యలో నుండి దాన్ని మార్చి మాట్లాడి లేకపోతే ఏదోటి చెప్పి దాని మూలంగా డబ్బులు సంపాదిస్తున్నారు చూడండి, అది దుర్లాభము. ఆ ఆదాయాన్ని కలిగి ఉండకూడదు. ఇవన్నీ దుష్టమైన కార్యాల మీద వచ్చి ఇచ్చాలని వాక్యం చెప్తుంది. చివరిగా ఒకటి చెప్తున్నారు, 2 తిమోతి 2:22లో, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము. యవ్వనేచ్ఛలంటే ఒక మనుషుని యొక్క శరీరంలో యొక్క యవ్వన కాలంలో, ఒక టీనేజ్లో లేకపోతే యవ్వన కాలంలో వచ్చే ఇచ్ఛలు, శరీరానుసరమైన ఇచ్ఛలు, వాటి నుండి పారిపోవాలి. ఇవన్నీ దుష్ట ఇచ్ఛలు అని వాక్యం చెప్తూ ఉంది. అప్పుడు ఇచ్ఛలోనే చూస్తే 2 టైపులు ఉన్నాయి. ఒకటి సాధారణమైన కార్యం, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, కీరకాయలను, దోసకాయలు వంటివి.
కానీ దాని మీద కలిగి ఉండే ఇచ్చ పాపం. ఇంకోటి చూస్తే ఇల్లీగల్, జారత్వం, వ్యభిచారం, తాగడం, దాని మీద ఇచ్చ. బాట్లు తాగాలి, సరుకు, అలా ఎంతమంది తిరగడం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ దుష్ట సంబంధమైన ఇచ్చలు. మూడోది ఒక ఇచ్చ ఉంది, సాతాను యొక్క ఇచ్చలు. దేవునికి చిత్తమైతే మనం వచ్చే కార్యక్రమంలో ఇంకా కొన్ని కార్యాల గురించి మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం ఇప్పటి వరకు చూసాం, మిగతా ఉన్నవి మీరు ధ్యానించండి. వచ్చే వారం ప్రసంగ వేదిక కార్యక్రమంలో మనం దీని గురించి ఇంకా అనేక విషయాలను ధ్యానిద్దాం. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవుడు మీతో పాటు ఉండి మాట్లాడి ఇటువంటి కార్యములకు అవకాశం ఇవ్వకుండా, దేవుడి యొక్క కోపాగ్నికి లోబడకుండా మనల్ని ఆయన రెక్కల కిందన భద్రపరుచుకుందరుగాక. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు విన్న ఒక్కొక్కరి మీదను దేవుని ఆత్మ సంచరించునుగాక. దేవ, ఒక్కొక్కరి మీద దేవుని యొక్క కృప దిగి వచ్చునుగాక. మేం దేవుని యొక్క పిల్లలము. దేవా, మేం దేవునిలో బాప్తిస్మం పొందుకున్న వారము. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన భోజనమును భుజించేవారము, ఆత్మ పానీయమును పానం చేసేవారం, దేవుని ఇంటిలో నివాసం ఉండేవారము. ఇవన్నీ నిజమే. కానీ దేవా, మేము దేవుడు కోరుకొని కార్యములను మా జీవితంలో అనుమతించేటప్పుడు మేము దేవుడి యొక్క కోపాగ్ని నుండి తప్పించుకోలేము అని హెచ్చరిక మాటలను ఈరోజు మీరు మాకు ఇచ్చినందును బట్టి వందనాలు. మా యొక్క మార్గాలను సరిచేసుకోవడం, మా క్రైస్తవ జీవితాన్ని మేము సరిచేసుకుని చూడ్డానికి మేము భయముతోను వణుకుతోను దేవునిలో దేవుని యొక్క కార్యాలను నెరవేర్చడం తన విధంగా మీరు మమ్మల్ని అనుగ్రహించండి. ఈ మాటలు విన్న ఒక్కొక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ఈ నూతన వారంలో వారి రాకపోకలను మీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి. వారి యొక్క ఆర్థికపరమైన అన్ని అవసరతలను దేవా సంధించండి. కుటుంబంలో ఉన్న యవ్వనస్తులను, చిన్నపిల్లలను, పనికి వెళ్ళే వారిని, వయోవృద్ధులను ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తున్నాం. వ్యాధి పడకలో ఉన్నవారిని దేవుని యొక్క పాదములకు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. తండ్రి, నా యొక్క ప్రార్థన మీరు విని మీ బిడ్డలను ఆశీర్వదించండి. యేసు యొక్క కర్మలో సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. దేవుడు మనతో తన యొక్క మాటలను బయలుపరిచి మాట్లాడారు. ఆరాధించాం, దేవుడి యొక్క ఆత్మ సన్నిధానంను గ్రహించగలిగాం, ప్రార్థన చేశాం. దేవుడు మన యొక్క ప్రార్థన విన్నారనే విశ్వాసాన్ని పొందుకున్నాం. దేవుడి యొక్క మాటలను ధ్యానించాం. మనం ఎలా నడవాలనే యొక్క గ్రహింపును మనం పొందుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించిన దేవుడు మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మనం సంధించే విధంగా ఇంకా అనేక కార్యాలు మాట్లాడడానికి అనుగ్రహించునుగాక. ఆమేన్.